తోటకూర చికెన్ కర్రీ. తోటకూర చికెన్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. ఎస్. అలాగే మనకి తోటకూర కూడా తెచ్చుకున్నాము, చిన్న చిన్నగా కట్ చేసేసుకుని తెచ్చుకున్నాం. అండ్ ఇంకా మనకి చాలా చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనము మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఆ మసాలాకి సంబంధించి సోంపు, జీరా, ధనియాలు అండ్ అలాగే పెప్పర్, మిరియాలు, ఇది చెక్క అండ్ అలాగే కొన్ని లవంగాలు, ఇలాచి కూడా. సో ఇవన్నిటిని హోల్ స్పైసెస్. హోల్ స్పైసెస్ ఇవన్నీ కలిసి మనము రెడ్ చిల్లీతో మిక్సీ పట్టుకుంటున్నాం. షూర్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. పౌడర్ కొట్టే ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో ముందుగా ధనియాలు, సో స్లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది, బికాస్ మళ్ళీ మనం కుకింగ్లో వేసి సార్ట్ చేసుకుంటాం కాబట్టి. అవును. అలాగే మిరియాలు కూడా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు కూడా, నెక్స్ట్ ఇది చెక్క, లవంగం అండ్ అలాగే ఇలాచి. అలాగే ఎండుమిర్చి కూడా. ఓకే. సో ప్రాపర్ మసాలా అన్నమాట. ఎస్. సో ఎప్పుడైనా నాన్ వెజ్ చేసుకున్నా, ఫ్లేవర్డ్ రైస్ చేసుకున్నా, ఇలా మనం పౌడర్ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ అలాగే అరోమా కూడా చాలా బాగుంటుంది. అవును. అండ్ ముఖ్యంగా ఇలా కొంచెం ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు అనుకుంటే కొంచెం స్టోర్ చేసుకొని చిన్న కంటైనర్స్లో, ఎయిర్ టైటెడ్ కంటైనర్స్లో పెట్టుకుంటే సేవ్ అవుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది పౌడర్ పట్టేసుకుందాం. అలాగే. ఓకే. సో దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఫ్రెష్గా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేయండి. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం నూనె, సో మనం ఎనీవే మసాలా ప్రిపేర్ చేసుకున్నాము, బట్ స్టిల్ ఇంకొన్ని మసాలాస్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఓకే. సో మిరియాలు, లవంగాలు అండ్ అలాగే దాల్చిన చెక్క, నెక్స్ట్ టైం వేస్తున్నాం. అండ్ అలాగే అల్లం కూడా, ఇందులోనే కరివేపాకు కూడా, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఓకే. సో అల్లం ముక్కలు వేసుకున్నాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇందులోనే పచ్చిమిర్చి కూడా, టమాటా ప్యూరీ కూడా. ఓకే. ఓకే. ఇప్పుడు అందులో మనం చికెన్ వేసేసుకుంటున్నాం.
చికెన్ కొంచెం ఉడికాక అప్పుడు మనం ఆకుకూర కూడా వేసేసుకుందాం. అలాగే. సో ఫస్ట్ చికెన్ ఉడికిపోతే ఆకుకూర త్వరగా ఉడికిపోతుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇది ఉడకడం మనకి ఇంపార్టెంట్. ఎస్. ఓకే పల్లవి, నెక్స్ట్ టైం వేసుకుందాం. సో నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒక స్పూన్. చికెన్ ఉడికేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పసుపు వేసేస్తే ఇందులో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లాగా కూడా చక్కగా పనిచేస్తుంది. ఓకే. ఆ తర్వాత ఉప్పు, ఇది చక్కగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ మనకు వాటర్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా, ఇంకాస్త ఇట్లాగే వాటర్ అన్నీ ఉమ్మిడితే ఉడికిపోతుంది త్వరగా. పల్లవి, చికెన్ ఉడికిందేమో చూద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ అది ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం తోటకూర కూడా వేసేద్దాం. అలాగే. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేద్దాం దీంట్లోనే. ఈ మసాలాని అయితే మనం స్టోర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కొంచెం కారం కూడా, కొంచెం ఉప్పు కూడా వేద్దాం. అలాగే ఇప్పుడు కొన్ని వాటర్ వేద్దాం దీంట్లో. సరిపోతుంది. సో గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు వాటర్ ఇంకాస్త ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే. సో కొంచెం కొబ్బరి పొడి, ఒక మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes చక్కగా ఉడికించుకోవాలి దాన్ని. ఓకే. సో వీళ్ళకి కొంచెం బాడీ మూమెంట్ కూడా ఉంటూ ఉండాలి, ఒకటే పొజిషన్లో, లేకపోతే పోస్చర్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో కొంతమందికి ఏంటంటే బెడ్ రెస్ట్ ఇస్తూ ఉంటారు, అలాగే బ్రేస్ వేసుకుని ఉండాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా. సో అటువంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వన్స్ దే క్రాస్డ్ ద సివియర్ అని అంటే ఇంకా మనం ఏం చేయలేము అన్నమాట. సో నేను ఇప్పటి వరకు చెప్పింది దేనికి అంటే స్ట్రెంథనింగ్ గురించి, హౌ టు స్ట్రెంథన్ అని చెప్పేసి. సో ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే దాన్ని ప్రివెంట్ చేయడానికి కానీ మనం ఈ ఎక్సర్సైజెస్ కానీ ఈ డైట్ కానీ బాగా ఉపయోగపడుతుంది. వన్స్ వాళ్ళ బ్రేస్ స్టేజ్కి రావడం, లేదంటే దానికి ఏమైనా సర్జరీస్ అవ్వడం, బెడ్ రెస్ట్లో ఉంటున్నారంటే డైట్ అనేది మనకు ఆల్ టైమ్ అది ఇంపార్టెంట్. ఆల్ టైమ్ ఎప్పుడు చూసినా అది హయ్యర్ పొజిషన్లోనే ఉంటుంది. బికాస్ మెడికేషన్స్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా, సర్జరీస్ అయినా అవ్వకపోయినా స్ట్రెంథనింగ్ అనేది చేసుకుంటూ ఉండడం అనేది మన ఎయిమ్గా పెట్టుకోవాలి. సో బెడ్ రెస్ట్లో అలా ఉన్నప్పుడు కూడా ఈ రెసిపీస్ అన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఆ టైంలో ఎక్సర్సైజెస్ అవన్నీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే చేయొచ్చు, లేదంటే దే షుడ్ బి ఆన్ బెడ్ రెస్ట్. సో డైటే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మనం ఒక 5 to 10 minutes అయితే టైం ఇచ్చేసాము. చూసేద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అవును. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? ఇంకేం లేదు, మనం సర్వ్ చేసేసుకోవడమే. అలాగే. ఓకే. ఇప్పుడు కొత్తిమీరతో కూడా కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, తోటకూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే. తోటకూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తోటకూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నూనె, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, మసాలా దినుసులు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, సన్నగా తరిగిన తోటకూర, కొబ్బరి పొడి, కొత్తిమీర.
తోటకూర చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, మసాలా దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో మసాలా దినుసులు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టమాటో ప్యూరీ, చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన తోటకూర, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కారం, ఉప్పు, నీళ్లు, కొబ్బరి పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర చికెన్ కర్రీ రెడీ.